దేవులారా, ఇఫ్ యు లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ ఇస్రాయేల్ యొక్క చరిత్రను ఒకవేళ గమనించినట్లయితే, దేవుడు వాళ్ళని ఒక చోసన్ జనరేషన్ గా ఎన్నుకున్నాడు. హి చోస్ దెమ్, ఎన్నుకున్నాడు. కానీ ఏ రీతిగా అయితే దేవుడు వాళ్ళని నడవాలని కోరుకున్నాడో వాళ్ళు నడవలేదు. దేవుడు వాళ్ళతోని మాట్లాడుతూ వచ్చినాడు, ప్రవక్తలు లేపినాడు. ప్రవక్తల ద్వారా అనేక విషయాలు మాట్లాడినప్పటికీ దే డిడ్ నాట్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. దే డిస్ప్లీజ్డ్ గాడ్. దేవునికి ఆయాసం పుట్టించినారు. దేవుని యొక్క మనసును గాయపరిచి బ్రతికినారు. చుట్టుపక్కల దేశస్తులు ఏ రీతిగా బ్రతుకుతున్నారో వాళ్ళతో ఒకటైనారు. దే డిజానర్డ్ గాడ్. దేవుడు ఈ ప్రవక్తల ద్వారా పదే పదే మాట్లాడుతూ హెచ్చరించినప్పటికీ హెచ్చరికను వాళ్ళు తీసుకోలేదు. దెన్ గాడ్ హ్యాడ్ టు డిసిప్లిన్ దెమ్. దేవుడు ఏ రీతిగా ప్రవక్తల ద్వారా మాట్లాడినాడో, ఇర్మియా ద్వారా కూడా మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడంటే, 70 సంవత్సరాలు నేను శత్రు దేశానికి మిమ్మల్ని అప్పగిస్తాను, మీరు చెరపట్టబడతారు. 70 years తర్వాత ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఇన్ టు యువర్ ల్యాండ్. తిరిగి ఇశ్రాయేల్ దేశంలోనికి, యెరూషలేంలోనికి నేను తిరిగి తీసుకొని వస్తాను. 70 years. ఎందుకు 70 years దేవుడు నియమించినాడు అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత, when they were about to enter the land of కానాను దేశంలోనికి ప్రవేశించక ముందు 12 మంది వేగుల వారిని పంపించినప్పుడు వాళ్ళు ఏ వార్తనైతే తీసుకొని వస్తారో దాంట్లో కాలేబు, యెహోషువ మాత్రమే చాలా పాజిటివ్ గా మాట్లాడతాడు. దేవుడు మనకి ఇచ్చినాడు, మనం తీసుకుందాము, ఆక్రమించుకుందామని వాళ్ళు మాట్లాడతారు. కానీ మిగతా 10 మంది లేదు, మనం నాశనం అయిపోతాము, వాళ్ళ ఆజాన బాహులు మన మిడతల్లాగా మనల్ని నలిపేస్తారు, చంపేస్తారు, మనం తిరిగి వెళ్ళిపోదామని దే క్రియేట్ ఎ రెబెలియన్. దే డిస్బిలీవ్డ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. వాళ్ళందరూ అక్కడ మోషేకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా ఆ బార్డర్ దగ్గర ఏడవడం మొదలు పెడతారు. మమ్మల్ని చంపడానికి దేవా ఇక్కడ తీసుకొని వచ్చినావా? మోషేకు తిరుగుబడతారు. దేవునికి తిరుగుబడినప్పుడు దేవుడు అంటాడు, మీరు ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళకండి, తిరిగి మరలా ఏ దారిలో అయితే మీరు వచ్చినారో ఆ దారికి మీరు తిరిగి వెళ్ళండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఇన్ సైడ్ బికాస్ యూ డిడ్ నాట్ బిలీవ్ మై ప్రామిసెస్. నా వాగ్దానాలను మీరు నమ్మలేదు కనుక మీరు వెనుదిరగండి అని చెప్పి వాళ్ళని 40 years, ఈ 40 days వేగుల వారు వెళ్ళి ఏ రీతిగా అయితే స్పైస్ గా వెళ్ళి ఆ ప్రాంతం అంతా క్షుణ్ణంగా పరిశీలించుకొని వచ్చినారో ఆ 40 days కి ప్రతిగా 40 years అరణ్యంలో దేవుడు వాళ్ళని త్రిప్పుతాడు. ఎప్పటి వరకు త్రిప్పుతాడంటే, ఏ ఫాదర్స్ జనరేషన్ అయితే తిరుగుబడినారో, నమ్మలేదో, వాళ్ళు చచ్చిపోయే వరకు, రాలిపోయే వరకు 40 years వాళ్ళని తిప్పి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళను మాత్రమే జాషువా చేతికి పెట్టి, జాషువా ఇప్పుడు వాళ్ళని వాగ్దాన భూమిలోనికి నువ్వు తీసుకొని వెళ్ళు అని జాషువాకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. గాడ్ డిడ్ నాట్ టేక్ దట్ ఫాదర్స్ జనరేషన్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. దాంట్లో ఇద్దరే ప్రవేశించినారు. ఆ 12 మంది వేగుల వారిలో యెహోషువ, కాలేబు వాళ్ళు ఇరుగురే ఆ తండ్రుల జనరేషన్ వాళ్ళు దే స్టెప్డ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కేనన్. ఆ కానాన్ దేశంలోనికి అడుగుపెట్టినారు. ఇక్కడ కూడా 70 సంవత్సరాలు అంటే ఇశ్రాయేలీలు ఇప్పుడు జెరూసలేంలో ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్నారు. కానీ దేవుని మార్గంలో సరిగా లేరు, దేవునితో సరిగా సాంగత్యం లేదు, దేవునికి అవమానం చేసేటట్టుగా వాళ్ళు ఉన్నారు. దేవుడైతే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ దేవుని కనపరిచేటట్టుగా, దేవుని రిఫ్లెక్ట్ చేసినట్లుగా వీళ్ళు బ్రతకలేదు. వీళ్ళు దే ఆర్ నాట్ లివింగ్ యాజ్ ఎ చోసన్ జనరేషన్ ఆఫ్ గాడ్. లోకంతో ఒకటైనప్పుడు అండ్ గాడ్ వాంటెడ్ టు డిసిప్లిన్ దెమ్. సో హీ హ్యాండెడ్ ఓవర్ దిస్ నేషన్ టు బాబిలోన్. నెబుకద్నెజర్ రాజుకి
అప్పగించినాడు. నెబుకద్నెజర్ రాజు వచ్చి మొదటిసారి హీ అటాక్డ్ జెరూసలేం, దాడి చేసినాడు, నాశనంను పట్టుకొచ్చినాడు. రెండోసారి దాడి చేసినాడు, టెంపుల్ని పాడు చేసినాడు, ఆ టెంపుల్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొని మూడోసారి దాడి చేసినాడు, ప్రాకారపు గోడలన్నిటినీ కూల్చి. అంటే చాలా షేమ్ఫుల్ గా ఒకప్పుడు హెచ్చించబడిన యెరూషలేము, చాలా అందంగా తీర్చబడిన యెరూషలేము చివరికి నెబుకద్నెజర్ దాడి చేసినప్పుడు సిగ్గుకరంగా మిగిలిపోయింది. నౌ ఆయన దాడి చేసినప్పుడల్లా హీ యూస్ టు టేక్ పీపుల్ క్యాప్టివ్, చెర పట్టుకొని ఇశ్రాయేలీని తీసుకొని వెళ్ళినట్లుగా మన చరిత్రలో మనం చూస్తున్నాం. మొదటిసారి దాడి చేసినప్పుడు ఒక గుంపు వాళ్ళు పోయినారు, రెండోసారి దాడి చేసినప్పుడు మరొక గుంపు వాళ్ళు పోయినారు, మూడోసారి దాడి చేసినప్పుడు మూడో గుంపు. అట్లనే మనకు అంటే దానియేలు, షడ్రకు, మేషక్, అబెద్నెగో చెరపట్టబడి ఒక గుంపులో పోయినారు. సెకండ్ గుంపులో ఎజేకేల్తో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది పోయినారు. అట్లా 3 గుంపులుగా వాళ్ళు చెరపట్టబడి నెబుకద్నెజర్ యొక్క అధికారంలోనికి, బబులోను దేశంలోనికి వెళ్ళారు. ప్రవక్తలు ఏం చెప్పినారంటే, డోంట్ ఫైట్ బ్యాక్, ఆ నెబుకద్నెజర్తో మీరు ఫైట్ చేయకండి, మీరు ఇది దేవుడు యొక్క శాసనము, దేవుడే నియమించినాడు, మీరు క్షేమంగా ఉండాలంటే ఆయన చేతిలోకి మీరు వెళ్ళిపోండి. డోంట్ ఫైట్ బ్యాక్ అంటిల్ అన్లెస్ 70 years ఆర్ ఫినిష్డ్, 70 సంవత్సరాలు అయిపోయే వరకు మీరు తిరిగి దేవుడు మిమ్మల్ని తీసుకురాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేసినాడు. కాబట్టి 70 years వాళ్ళు అక్కడ ఉండాలి. 70 years ఎందుకు అని ఒక కోణంలో మనం ఆలోచన చేసి చూస్తే, ఏ తండ్రుల జనరేషన్ అయితే వాళ్ళు సరిగా లేరో, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలనుకున్నాడో, బహుశా ఆ జనరేషన్ అంతా ఆ బాబిలోన్ క్యాప్టివిటీలో వాళ్ళు చనిపోయి ఉండవచ్చును. ఆ యొక్క పై జనరేషన్ అంతా చనిపోతున్న సమయంలో చిల్డ్రన్ వేర్ ఆల్సో బోర్న్ ఇన్ బాబిలోన్. బబులోన్ దేశంలో పిల్లలు కూడా పుట్టడము, సంతాన అభివృద్ధి కావడము, ఫ్యామిలీస్ దే ఆర్ ఆల్సో ప్రాస్పరింగ్, వర్క్ చేస్తున్నారు, పని చేస్తున్నారు, పిల్లలు పుడతా ఉన్నారు. ఆ యొక్క 70 years క్యాప్టివిటీలో పుట్టినవాడు ఎజ్రా. ఎజ్రా ఇక్కడ పుట్టి అక్కడ పోయినవాడు కాదు. హిస్టారియన్స్, ఈ వేదాంత పరులు వాళ్ళు ఏం చెప్తారంటే, he was a man who was born in Babylonian captivity. So if you look into the life of ఎజ్రా యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, ఎజ్రా ఎవరు అంటే యాజకుల యొక్క వంశం నుంచి వచ్చినవాడు. he is coming from the lineage of priests. ఒక యాజకుని కుటుంబం, అంటే యాజకులు ఎక్కడి నుంచి వచ్చినారు? అహరోను యొక్క వంశము, లేవి గోత్రము. లేవి గోత్రంలో గాడ్ చోస్ ఏరన్ యాజ్ ఎ ప్రీస్ట్. ఆ యొక్క అహరోను యొక్క సంతతి వాళ్ళు మాత్రమే ప్రీస్ట్ గా గాడ్ అపాయింటెడ్, నాట్ ఎవ్రీబడి. సో దిస్ మ్యాన్ కమ్స్ ఫ్రమ్ ద లీనియేజ్ ఆఫ్ ఏరన్ అండ్ హీస్ ఎ ప్రీస్ట్. సో ఈ యొక్క చరిత్రను ఒకవేళ మనము ప్రాపర్ గా మనం చూసుకున్నట్లయితే, he was a man who was born in captivity. He grew up like a priest. ఒక యాచకుడుగా పెరిగినాడు, ధర్మశాస్త్రంను బాగా పఠించిన వాడుగా కనబడతా ఉన్నాడు. బట్ వెన్ హీ కేమ్ టు ద సీన్, ఆయన సీన్ లోకి వచ్చినప్పుడు, వెన్ హీ కేమ్ టు జెరూసలేం, వెన్ హీ బ్రాట్ ద గ్రూప్ బ్యాక్ టు జెరూసలేం. ఎన్ని గుంపులుగా తిరిగి వచ్చినారు 70 సంవత్సరాల తర్వాత? మొదటి గుంపు యెరుబాబేలు, ప్రధాన యాజకుడైన యెహోషువ ద్వారా మొదటి గుంపు తిరిగి వచ్చింది. సెకండ్ గుంపు ఎజ్రా తీసుకొని వచ్చినాడు. మూడో గుంపు నెహెమ్యా తీసుకొని వచ్చినాడు. ఈ రెండో గుంపును తీసుకొని వచ్చింది ఎజ్రా. వెన్ ఎజ్రా బ్రాట్ ద పీపుల్ బ్యాక్, తిరిగి తీసుకొని వచ్చినప్పుడు దెర్ ఆర్ సమ్ కన్సిడరబుల్ థింగ్స్ దట్ హ్యాపెండ్. ఆగిపోయిన ఆరాధనను తిరిగి ఎజ్రా తేగలిగినాడు. ప్రజలను దేవుని వైపున తిరిగి త్రిప్పగలిగినాడు. వాళ్ళ పాపాలు ఒప్పుకొని రివైవల్ తీసుకురాగలిగినాడు. సోషల్ రిఫార్మ్స్ ని ఎజ్రా తీసుకురాగలిగినాడు. వెన్ హీ కేమ్ ఇన్ టు ద సీన్, దేర్ వర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఎజ్రా బ్రాట్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో మార్పులు తేగలిగినాడు. ఈరోజు 4 ప్రాముఖ్యమైన విషయాలు తన జీవితం నుంచి నేను పంచుకుంటాను. ఐ వాంట్ యు టు కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా మీరు ఆ పరిస్థితిలో పెట్టుకొని ఆ వాక్యాన్ని వినాలని నేను కోరుతున్నాను. వెన్ ఎజ్రా వాజ్ రిటర్నింగ్ బ్యాక్, సరే మొదటి గుంపు వారు తిరిగి వచ్చేటప్పుడు హూ వాజ్ ద కింగ్, రాజు ఎవరు అని ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే, గాడ్ రైజ్డ్ కింగ్ కాల్డ్ సైరస్, కోరేషు రాజును నియమించుకొని యెరుబాబేలును ప్రధాన యాజకుడైన యెహోషువ నాయకత్వంలో ద ఫస్ట్ గ్రూప్, మొదటి గుంపు వాళ్ళు తిరిగి యెరూషలేంకి వచ్చినారు. కానీ ఎజ్రా కాలంలో కోరేషు రాజు లేడు. ద పర్షియన్ కింగ్ ఆర్తాజెరక్సస్ అనే రాజు ఉన్నాడు. అయితే ఎజ్రా అంటున్నాడు, దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు, నాతో పాటు ప్రజలను తీసుకొని యెరూషలేంకి ఈ రాజు యొక్క నాయకత్వంలో దేవుడు యొక్క అనుమతిని ఇచ్చినాడు అని రాస్తున్నాడు. ఆ రాజు ఒక శాసనాన్ని ఈయన విడుదల చేసి నేను పంపించక ముందు హీ మేడ్ ఎ డిక్రీ, ఆయన ఒక శాసనాన్ని రాసి ఏం చేయాలా, ఎవరిని పంపుతున్నా, ఏమి జరగబోతుందో వాటన్నింటినీ డీటెయిల్స్ అన్ని కూడా ఆ యొక్క శాసనంలో he has made it very clear. I want you all to focus on the decree. ఎందుకంటే the kind of impact, ఏ గొప్ప ప్రభావము ఎజ్రా ఒక రాజు పైన తీసుకొని వచ్చినాడో, ఆయన ఇంకా చెరపట్టబడినప్పుడే బబులోన్ దేశంలో ఉన్నప్పుడు ఒక రాజు ఎజ్రా జీవితం ద్వారా ఎంత ప్రభావించబడ్డాడో, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ బిఫోర్ యూ ఇన్ పాయింట్ 1. దయచేసి 7వ అధ్యాయాన్ని మనం తీసుకున్నట్లయితే 11వ వచనం నుంచి మనము చివరి వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ద కింగ్ ఈస్ రైటింగ్ ఎ డిక్రీ. ఆయన రాస్తూ ఎజ్రా గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. విధించిన కట్టడపై అన్ను శాస్త్రియు యాజకుడి అయిన ఎజ్రాకు రాజైన అర్తహషస్ర ఇచ్చిన తాకీదు నకలేదు. రాజైన అర్తహషస్ర ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలా సెలవిచ్చును. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఇక్కడ చాలా రెస్పెక్ట్ తోటి ఏ దేవునైతే సేవిస్తున్నాడో, ఏ ధర్మశాస్త్రం అయితే ఈయన బోధిస్తున్నాడో దాన్ని సంబోధిస్తూ విత్ గ్రేట్ రెస్పెక్ట్ ద కింగ్ ఈస్ రైటింగ్ దిస్ డిక్రీ, ఈ యొక్క శాసనాన్ని విడుదల చేస్తున్నాడు. దెన్ మిల్లరా, వెన్ సైరస్ వాజ్ ద కింగ్, దానియేల్ లాంటి వాడు ఆ కోరేషు రాజు పైన గొప్ప ప్రభావం తీసుకొని రాగలిగినాడు. కోరేషు రాజు ఆ మొదటి గుంపు వారిని పంపించక ముందు కోరేషు రాజు గురించిన ప్రవచనము దానియేలు అక్కడ చుట్టూన్న సేవకులు చూపించడం ద్వారా దేవుడు కోరేషు రాజును ఎన్నుకున్నాడనే విషయాన్ని గమనించి దేవుని బిడ్డలు తిరిగి రావడానికి అనుమతినిచ్చినాడు. ఇక్కడ ఎజ్రా ఈ యొక్క ఆర్తాజెరక్సస్ అనే రాజు పైన అంత ప్రభావము ఎలా తీసుకురాగలిగినాడు? బహుశా దేవుడు అవకాశం ఇచ్చినాడేమో. ఈ యొక్క ప్రజలు ఎవరు, ఈ ప్రజలు ఎందుకు చెరపట్టబడ్డారు, ఆ దేవుడు ఎందుకు వీరి చేతికి అప్పగించినాడు, ఎందుకు వీళ్ళు ఇంతకాలము ఈ ప్రాంతంలో ఒక అంటే వాళ్ళ ఫారినర్స్ గా ఎందుకున్నారు, దేవుడు వాళ్ళని శిక్షించడానికి, డిసిప్లిన్ చేయడానికి ఆ ధర్మశాస్త్రం అంతా ఆయన నిపుణుడు. సో ఆ ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చే శాపాలు, దేవుడు ఎట్లా క్రమశిక్షణలో పెడతాడు, దాని విషయంలో ఆయన చాలా నిపుణుడు అన్నమాట. బహుశా he had a close encounter with king and the officials. ఆ రాజుకు
he had 7 advisors, counselors. సో ఇక్కడ ఈ లెటర్లో మీరు చూసినట్లయితే రాజు నేను పంపుతున్నాను, మేము 7 కౌన్సిలర్స్, అడ్వైజర్స్, వీఆర్ అప్రూవింగ్ దట్ ఎజ్రా ద ప్రీస్ట్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ విల్ గో అండ్ డూ దిస్ వర్క్. దేవుని బిడ్డలారా, ఎజ్రా ఎప్పుడు కూడా జెరూసలేముకి వెళ్ళలేదు, యెరూషలేములో పుట్టలేదు, ఆయన పుట్టిందే అక్కడ. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నాడు. తన జీవితాన్ని ఎలా కట్టుకున్నాడంటే he could influence a king where king is respectfully saying Ezra will go, he is a priest of most high God. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. We can bring a great impact on the people around us. మనం ఎక్కడెక్కడికో పోవలసిన అవసరం లేదు, ఏమేమో చేయవలసిన అవసరం. నీ దేవుడు నీకు తెలిసినట్లయితే, ఆ దేవుని వాక్యం నీకు తెలిసినట్లయితే, దేవుని మార్గం నీకు తెలిసినట్లయితే, ఆ దేవునికి నువ్వు దగ్గరగా బ్రతికినట్లయితే, ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలో ప్రజలు వంగేటట్టుగా నువ్వు చేయగలవు. యు క్యాన్ డూ ఇట్. కానీ ఏ రీతిగా దేవుని బిడ్డలు బ్రతుకుతారంటే చాలా కేర్లెస్ గా బ్రతుకుతారు. ఆ దేవునితో సంబంధం ఉండదు, దేవుని వాక్యంతో సంబంధం ఉండదు. ఆ దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్ గా వాళ్ళు నిజంగా నిలబడినట్లయితే ఎవరినైనా కానీ కూడా దేవుడు వంచి నిలబెట్టగలడు అనే సాక్ష్యము పదే పదే ఈ యొక్క ఎజ్రా గ్రంథం చదువుతా ఉంటే నాలో పుడతా. నా దేవుని నేను తెలుసుకుంటే, నా దేవునితో నేను నడిచినట్లయితే, నా దేవుని వాక్యం తెలుసుకొని నేను నిలబడినట్లయితే, ఏ రాజు ఏంటిది, ఏ అధికారి ఏంటిది, ఏ పెద్ద గవర్నర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఎదుట దేవుడు నిలబెట్టుకొని వాళ్ళని వంచేటట్టుగా చేయగలుగుతాడనే గొప్ప నిర్ధారణ when I was reading this God gave me. హల్లెలూయా. ఒకసారి ఆయన శాసనంలో ఉన్న అంటే సమ్మరీ మనం ఒకవేళ చూసినట్లయితే ఆయన ఎజ్రాతో ఏమంటాడంటే, నువ్వు పోవచ్చు, నీతో పాటు ఎవరెవరు వెళ్ళాలనుకుంటే వాళ్ళని తీసుకొని నువ్వు వెళ్ళచ్చు. అదే కాకుండా రాజు బంగారము, వెండి, ఆర్టికల్స్ తనకిచ్చి కేవలం ఈయడమే కాదు, ఆయన 7 అడ్వైజర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కాంట్రిబ్యూట్ చేసినారు. ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈయన పోతున్నాడు, రాజిస్తున్నాడు కాంట్రిబ్యూషన్. ఒకసారి ఆలోచన చేయండి. అదే కాకుండా ఈ అఫీషియల్సే కాకుండా ఇశ్రాయేలీలు బబులోన్ దేశంలో ఎంతమంది ఉన్నారో ఆ కాంట్రిబ్యూషన్ అంతా తీసుకొని వెళ్ళగలుగుతున్నారు. తర్వాత రాజు ఈయనకి మెజిస్ట్రేట్స్ ని, జడ్జెస్ ని అపాయింట్ చేసే అధికారాన్ని ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు తెలుసా? ఆ మెజిస్ట్రేట్ గా అపాయింట్మెంట్ నువ్వు ఇవ్వాలి అంటే వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి, నీ దేవుని తెలిసి ఉండాలి, వాక్యం తెలిసి ఉండాలి, వాళ్ళని నువ్వు అపాయింట్ చేయి. అంటే దేవుని పైన, దేవుని యొక్క ధర్మశాస్త్రం పైన ఆ రాజుకి ఎంత నమ్మకం ఏర్పడిందంటే ఆయన ఏమంటాడంటే, ఆల్ దోస్ పీపుల్ ట్రాన్స్ యూఫ్రటీస్ ప్రాంతంలో నువ్వు మెజిస్ట్రేట్స్ ని, జడ్జెస్ ని అపాయింట్ చేయి, వాళ్ళకి నేర్పించు. కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే దే షుడ్ బి ద జడ్జెస్. ఎందుకంటే న్యాయము కేవలం దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే ఇవ్వగలుగుతారు. కనుక ఎజ్రా, ఐ అపాయింట్ యూ టు జడ్జ్, టు అపాయింట్ జడ్జెస్ అండ్ మెజిస్ట్రేట్స్. ఒకసారి ఆలోచన చేయండి దాని బిడ్డలారా, ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఎజ్రా వస్తున్నాడు, ఆ లెటర్లో ఏం రాస్తారు తెలుసా? ఎజ్రా వస్తున్నాడు, ట్రెషరర్స్ అందరితో మాట్లాడుతున్నాడు రాజు. ఇగో ఈయన వచ్చినప్పుడు ఆయన ఏమడిగితే టెంపుల్ కి సంబంధించి ఇచ్చేయాల, ఎవ్వరు కూడా తిరగబడి మాట్లాడకూడదు. ట్రెషరీస్ నుంచి ట్రాన్స్ యూఫ్రటీస్ ఆ యొక్క ప్రాంతంలో ఎంత ట్రెషరర్స్ అయితే ఉన్నారో ఈయన ఏది అడుగుతా అది ఇవ్వాలా, ఎవరు కూడా అడ్డం చెప్పడానికి వీలు లేదు. ఇంకోటి, ఈ ఎజ్రాతో పాటు పోతున్న వాళ్ళు యాజకులు కానీ, ప్రవక్తలు కానీ, లేకపోతే సేవకులు కానీ, ఇక టెంపుల్లో వర్క్ చేసే వారిపైన ఎవరు కూడా ట్యాక్స్ మీరు విధించడానికి వీలు లేదు. వాళ్ళు వచ్చి
దేవునికి ఆలయానికి సంబంధించిన పని మీద వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి ఇవ్వండి. ఎవరు కూడా అడ్డు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థించబోతున్నారు. ఆ దేవుని ఉగ్రత మా పైకి, మా రాజ్యం పైకి, మా కొడుకుల పైకి ఎందుకు రావాలా? రాకూడదు. వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఉగ్రత రానివ్వకుండా మా మూలంగా మా పైకి ఆ ఉగ్రత రావడానికి వీలు లేదు అన్నట్టుగా అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇఫ్ యు లుక్ ఎట్ ద హోల్ డిక్రీ, ఒకసారి ఆలోచన చేయండి. వెన్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ హౌ ద కింగ్ బౌడ్ బిఫోర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఒక సేవకుని ఎదుట ఎట్లా లొంగినాడో, ఎలా భయపడ్డాడో, ఎలా సేవకునికి ఒక సేవకుడు అయినాడో ఇక్కడ చూస్తే నాకు ఆశ్చర్యం. నీ దేవుడు కూడా నిన్నట్లా నిలబెట్టుకోగలడు. అది చదువుతా ఉంటే నిన్నెందుకు నిలబెట్టుకో? నీ దేవుడిని నువ్వు తెలుసుకుంటే, నీ దేవుడిని నువ్వు గట్టిగా పట్టుకుంటే, నీ దేవుని వాక్యంని నువ్వు పట్టుకుంటే, he feared the most high God. ఆ భూమి ఆకాశము సృజించిన వాడు అనే మాటను రాజు పలుకుతున్నాడు. ఆ దేవుని సేవకుడు వస్తున్నాడు. ఈయనకి ఇది చేయండి, అది చేయండి, అడ్డుపడద్దు, ఏది అవసరం ఉంటే అది ఇవ్వండి. వాళ్ళు బలులు ఇస్తారు, దహన బలులు ఇస్తారు, సాక్రిఫైసెస్ ఇస్తారు. ఏది కూడా తక్కువ అవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరెక్కడికో పోవాల్సిన అవసరం లేదండి. ఈ దినాలలో పగటి కలలు అంటా ఉంటారు విశ్వాసులు. ఒక రోజు నేను నిలబడతా, ఒక రోజు నేను ఇది చేస్తా, ఒక రోజు దేవుడిని ఇట్లా నిలబెట్టుకుంటాడు. బహుశా నిలబెట్టుకుంటాడేమో. ఒక రోజు సంగతి పక్కన పెట్టండి. ఈ రోజు సంగతి ఏంటి? ఈ రోజు నువ్వు దేవుని ఎలా వెతుకుతున్నావు? దేవునితో ఎలా నడుస్తున్నావు? ఆ దేవుని వాక్యాన్ని ఎలా పట్టుకోగలుగుతున్నావు? ఈయన దేవుని వాక్యాన్ని పట్టుకోగలిగిన కనుక దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఎవరో ఆ రాజుకు అర్థమైంది. ఒక పర్షియన్ కింగ్ bow down. స్తోత్రం కలుగును గాక. లొంగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాము. మొదటిగా ఎజ్రా జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన యెరూషలేములో పుట్టినప్పటికీ, ఆ చెరపట్టబడి అక్కడ పుట్టినప్పటికీ ఆ ప్రాంతంలో ఆ రాజు పైన గొప్ప ప్రభావము తేగలిగినాడు. ఎందుకు తెలుసా? హీ వాస్ డివోటెడ్ టు గాడ్. హీ వాస్ డివోటెడ్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. 7వ అధ్యాయానికి ఒకసారి తిరిగి వెళ్ళండి. మీరు చూడండి 10వ వచనంలో రెండో విషయము నేను మాట్లాడుతున్నాను. ఎజ్రా he set his heart to seek the face of the Lord. దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని పట్టించడానికి తను తాను డివోట్ చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకడానికి సమర్పించుకున్నాడు. ఏ వాక్యమైతే ఆయన పాటిస్తున్నాడో బోధించడానికి సమర్పించుకుంటున్నాడు. అందుకోసమే 5వ వచనం చూడండి, 9వ వచనంలో చివరి భాగంలో మీరు చూస్తారు ఏమని రాబడింది? ద గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అపాన్ హిమ్. దేవుని యొక్క కృప కలిగిన హస్తము ఎజ్రా పైన ఎందుకుందంటే, ఆయన దేవుణ్ణి చాలా లోతుగా వాక్యానుసారంగా వెతుకుతున్నాడు. వాక్యంని వెతకడమే కాదు, వాక్యం వినడమే కాదు, వాక్యం తెలుసుకోవడమే కాదు. హీ వాస్ డివోటింగ్ హిమ్సెల్ఫ్ to live according to the word of God. That is the secret of Ezra's power. Ezra యొక్క సీక్రెట్ ఏం తెలుసా? That he walked according to that word. వినడం కాదు. He devoted himself. I will live like this. ఏది ఏమైనా నేను వాక్యంలో ఎలాగుంది, నేను బ్రతుకుతాను. దేవుడు ఇలా బోధిస్తున్నాడు, నేను ఇలా బ్రతుకుతాను. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇలా ఉండమంటుంది, నన్ను నేను కట్టుకుంటాను అని లోతుగా వెతికినాడు, కట్టుకున్నాడు. ఏదైతే కట్టుకుంటున్నాడో ఆ ప్రజలకు అది బోధ చేస్తా ఉన్నాడు. దట్ వాస్ ద రీజన్ వై గాడ్స్ ఫేవర్ వాజ్ అపాన్ ఎజ్రా. హల్లెలూయా. You want God's favor upon your life? దేవుని యొక్క కృప, కనికరము నీ పైన ఉండాలంటే దేవుని బిడ్డలారా, the second secret is that you have to go into the presence of God and build yourself. ఒక స్టాండర్డ్ ని నీ జీవితంలో రేజ్ చేయి. ఎజ్రా సీన్ లోకి వచ్చిన తర్వాత
ఆయన ఎంత దేవుల్లో ఎదిగినాడు, ఎంత వాక్యంలో ఎదిగినాడు, ఎంత పఠించి తన బ్రతుకును కట్టుకున్నాడంటే ద మూమెంట్ హీ కేమ్ ఇన్ టు ద సీన్, ప్రజలందరూ ఆరాధనలో ఈ స్టేజ్లో కనబడుతున్నారు, దేవుని వెంబడించే దాంట్లో ఈ స్టేజ్లో కనబడుతున్నారు, వాళ్ళ రిప్రజెంటేషన్లో ఈ స్టేజ్లో కనబడుతున్నారు. ఎజ్రా మాత్రము ఎంతగా కట్టుకున్నాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ద స్టాండర్డ్ హీ రైజ్డ్ was so high, now he wants to raise people to this standard. ఆయన సీన్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ స్టాండర్డ్కి ఈయన కిందకి రావట్లేదు, కానీ ఏ స్టాండర్డ్లో అయితే ఈయన ఎదిగినాడో దేవుని బిడ్డలారా ఆ స్టాండర్డ్ లోనికి ఈయన లేపుకుంటా పోయినాడు. స్తోత్రం కలుగునుగాక. He was raising people to that standard. హల్లెలూయా. ఎప్పుడైతే మనల్ని మనము కట్టుకుంటామో, ఎదుగుతూ ఉంటామో, స్తోత్రం కలుగునుగాక, చితిల అవస్థలో ఉన్న ప్రజలు మనకు ఎదురవుతారో, పరిస్థితులు ఎదురవుతాయో, స్తోత్రం కలుగునుగాక, ఏ స్టాండర్డ్లో అయితే నువ్వు లేపబడ్డావో ఆ స్టాండర్డ్లో నువ్వు ఆ పరిస్థితుల్లో ఉన్న ప్రజలను లేపగలుగుతావు. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. నువ్వు ఉత్తిగా అటు ఇటు తిరగడం కాదు, నేను అక్కడ ఇక్కడ కనబడ్డం కాదు, అక్కడున్న ప్రజలు నువ్వు ఎంత ఎదిగినావో గ్రహించి మేము కూడా ఆ రీతిగా మేము ఉండాలనుకుంటున్నాం, మేము కూడా ఆ రీతిగా నడవాలనుకుంటున్నాం, మేము కూడా ఎస్రా వెతికినట్టుగా వెతకాలనుకుంటున్నాం, మేము కూడా ఆ స్థాయికి రావాలనుకుంటున్నాం అనే స్టాండర్డ్ని ఎస్రా లేపేసినాడు. దట్ ఈస్ ద రీజన్ వెన్ హీ కేమ్ టు జెరూసలేం, he could change the whole worship, the way they sought the face of the Lord, the way they walked before God. What is the second thing that we are learning? నీ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్న ప్రజలను ఉన్నత స్థాయికి లేపాలంటే నువ్వు ఎదగాలి. You must raise the standard in your own life. హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలారా, ఉన్న ప్రాంతం కానీ కొత్త ప్రాంతం కానీ ఆ ప్రజలను ఆ స్థాయికి నువ్వు తీసుకొని రాగలుగుతావు. దేవుడికి ఎటువంటి ప్రజలు కావాలి? వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ గాడ్ వాంట్స్? మొదటగా మనం ఏం తీసుకున్నాము? గాడ్ నీడ్స్ పీపుల్ హూ క్యాన్ ఇంపాక్ట్ ఎనీబడి ఇన్ ద ప్లేస్ వెర్ దే లివ్. ఎక్కడున్నా కానీ కూడా ఆ ప్రాంతంలో ఆ దేవుని ఎరిగి దేవునితో నడిచి అక్కడున్న అధికారుల పైన కానీ ప్రభావం తెచ్చే స్థాయిలో అట్లా వెదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండోది, నీ యొక్క స్టాండర్డ్ ఎలా ఉండాలంటే ఎవ్రీ డే యాజ్ యు గ్రో ఇన్ ద లార్డ్, యాజ్ యు బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్, దేవుల్లో ఎదుగుతున్న కొలది. ఎందుకు తెలుసా? నువ్వు ఎంత ఎదుగుతే ప్రజల్ని అంత ఎదుగుదలకు తేగలుగుతావు. ఇఫ్ యు ఫోకస్ on your personal development of knowing God, who this God is and the greatness of God, దేవుని యొక్క గొప్పతనం ఏంటిదో, దేవుని మార్గాలు ఏంటిదో, దేవుని యొక్క ఆ యొక్క గొప్పతనం ఏంటిదో నువ్వు ఎరిగిన వాడవైతే ప్రజలను ఆ దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు తేగలుగుతావు. బట్ ద పాయింట్ ఈస్ వీఆర్ సో షాలో. మీటింగ్లలో కూర్చుంటాము, ప్రార్థనలలో ఉంటాం, కానీ వెన్ యూ లుక్ ఎట్ యువర్ ఓన్ గ్రోత్, అసలు దేవుని గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? దేవుని మార్గాల గురించి వివరించండి అంటే ఏం చెప్తాం మనం? దేవుని బిడ్డలారా, ద సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు రైజ్ అవర్ స్టాండర్డ్ సో దట్ వీ కెన్ రైజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్. ఎవరైతే కూలిపోయినారో, ఎవరైతే దేవునికి తిరుగుబడ్డారో, ఎవరైతే దేవుని మార్గాలకు దూరంగా ఉన్నారో, వెన్ యూ స్టాండ్ అమాంగ్ దెమ్, దెన్ వాళ్ళకు అనిపించాలా నేను ఈ స్టాండర్డ్కి నేను రావాలి, వాళ్ళకి అనిపించాలా నేను ఈ రీతిగా నడవాలి. ఎందుకంటే దేవునితో ఈ లెవెల్లో నడిచే వ్యక్తి మా మధ్యలో వచ్చినాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఈ లెవెల్లో సంబంధం కలిగిన వాడు వచ్చినాడు. దేవుని ఇంత అవగాహన కలిగి వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకునే వ్యక్తి మన మధ్యలోకి వచ్చినాడు అనే గ్రహింపు ప్రజలకు రావాలి. దెన్ దెర్ ఇస్ హోప్ ఫర్ ద పీపుల్ అరౌండ్ us. హల్లెలూయా. ప్రతిరోజు మనం చూసుకున్నట్లయితే దెర్ ఇస్ నో డెవలప్మెంట్. మనము ఎదగట్లేదు, మనము
కట్టబడడం లేదు. కానీ దేవుడు నిలబెట్టుకోవాలా, దేవుడు వాడుకోవాలని ఇష్టపడతాం. కానీ ఎలా నిలబెట్టుకుంటాడు? నువ్వు ఎంత ఎదగాలంటే, ఎంత కట్టబడాలంటే, నిన్ను చూసినప్పుడు ప్రజలు ఆకర్షించబడాలి. దే మస్ట్ సే, ఐ మస్ట్ వాక్ లైక్ హిమ్, ఐ మస్ట్ సీక్ లైక్ హిమ్, ఐ మస్ట్ గ్రో లైక్ హిమ్. వాళ్ళలాగా నేను ఉండాలనే స్టాండర్డ్ని నేను బిల్డ్ చేయకపోతే, దేవుని బిడ్డలారా, టెల్ మీ, what is that you are going to offer to the people? Stories appa. If you really want to impact the next generation of people, you must learn to raise the standard of your life, your walk with God, your knowledge about God, your understanding about God. You must learn, and that happens in the secret place. నువ్వు అనుదినము అనుక్షణము ఆయన దగ్గరికి వెళ్ళి ఆశపడి అడిగి తెలుసుకొని నేర్చుకొని ఎస్రాలాగా నేను దేవుని వాక్యాలు తెలుసుకోవడమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు? హీఈస్ డివోటింగ్ హిమ్సెల్ఫ్ టు ప్రాక్టీస్. ఏ వ్యక్తి అయితే ఏ వాక్యాలు తెలుసుకొని పాటిస్తాడో ఆ వ్యక్తికి అధికారము దేవుడిస్తాడు ఇతరుల జీవితాల్లో మాట్లాడి కట్టడానికి. హల్లెలూయా. మూడో విషయానికి మనం వస్తాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు అంటే ఇజ్రాయెల్ గారు ఆయన ఎక్కడి నుంచి? బబులోను దేశం నుంచి ఎక్కడికి రావాలా? యెరూషలేములోకి రావాలా. ఇక్కడ ఒక వాక్యం ఉంది. రాజుతో సంభాషిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఏమని రాయబడిందంటే, ఎజ్రా ఏవేవైతే అడిగినాడో రాజు అన్నీ ఇచ్చినాడు అని ఉంది. అంటే అక్కడ టెంపుల్కి, రీకన్స్ట్రక్షన్కి ఏమేమైతే ఆయన మాట్లాడినాడో అడిగినాడో, కింగ్ ఆర్తాజర్క్సస్ gave everything Ezra asked. But there is one thing Ezra did not ask. He made a statement saying, ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటి తెలుసా? మా దేవుడు ఆయనకు భయపడి ఆయన మార్గంలో నడిచేవాడిని కాపాడుతాడు, కానీ ఎవరికి తిరుగుబడతారో వాళ్ళకి కాపుదల లేదని ఆయన రాజుతో మాట్లాడాడు. హీ మేడ్ ఎ కన్ఫెషన్ అవుట్ ఆఫ్ కన్విక్షన్. ఆయన నోట్తో లోపల ఉన్న ఒప్పింపు, దేవుడు ఎవడో, దేవుడు ఎటువంటి వాడో, దేవుడు ఎంత గొప్పవాడో, తను నమ్ముకున్న ప్రజల్ని ఎట్లా కాపాడుతాడో, ఎట్లా సంరక్షణ ఇస్తాడో. You know what he did? He confessed before the king. Now, ఇప్పుడు దేవుడు కాపాడుతాడు అని చెప్పిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మేము ఈ యొక్క బబులోను దేశం నుంచి యెరూషలేముకి వెళ్ళడానికి మాకు ఇంతమంది కదులుతున్నాము, ఇంత ఆస్తులు తీసుకొని పోతున్నాము, ఇంత ప్రజలను తీసుకోబోతున్నాం, పిల్లల్ని తీసుకోబోతున్నాము, మాకు సోల్జర్స్ కొద్దిగా ప్రొటెక్షన్ ఇవ్వవా అని చెప్పడానికి ఆయన సిగ్గు కలిగి ఆయన ఏం చేసినాడు తెలుసా? హీ డిడ్ నాట్ ఆస్క్ ద కింగ్ ఫర్ ప్రొటెక్షన్. స్తోత్రం కలుగును గాక. అంటే మనకు ఈ దినాలలో ఫ్లైట్లు రాత్రి ఎక్కి 2 గంటలలో ఢిల్లీ నుంచి ఇక దిగడం అట్లా కాదు. వీళ్ళది కార్లలో 160 కిలోమీటర్ల స్పీడ్లో వేగంగా లేదు వాళ్ళకి. ఒకసారి చూద్దామా వాళ్ళకు ఆ ప్రయాణము అసలు ఎంతకాలం పట్టింది, అసలు ఏమేమి తీసుకొని వెళ్ళినారు, వాళ్ళు చేరవలసిన స్థానము గమ్యము క్షేమంగా చేరినారా? చేరడానికి వీళ్ళు ఏం చేసినారు? ఛాలెంజ్ గా తీసుకున్నాడు. ఎవరండి? ఎజ్రా. హీ ప్రెజెంటెడ్ హిస్ గాడ్. ఇప్పుడు ఆ దేవుని యొక్క తలను కింద దించలేడు. ఆ దేవుడు మమ్మల్ని కాపాడుతాడని మాట్లాడేసినాడు. ఇప్పుడు సిగ్గుకు ఆయన చేయి ఆపి, మాకు కొద్ది సోల్జర్స్ పంపిస్తావా, ఇంత దూర ప్రాంతము, మాకు సేఫ్టీ ఉండదు అని అడగగలుగుతాడు ఆయన? అడగలేడు. ఒకసారి చూడండి, ఎజ్రా 7వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన గ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రియు మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. అనుగ్రహించును అనుందా లేకపోతే అనుగ్రహించను అనుందా?
అనుగ్రహించును. The king gave everything Ezra asked for. ఆమె స్తోత్రం కలుగును గాక. కానీ 8వ అధ్యాయానికి రండి, 21వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఆ, దేవుని సన్నిధిని మేము దుఃఖపరుచుకొని ఆ, మాకును మా చిన్నవానికి మా ఆస్తికి శుభ ప్రమాణము మాకును మా పిల్లలకును మా కలిగిన ఆస్తులకును శుభ ప్రమాణము కలుగునట్లుగా ఆ, అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించింది. 3 దినాలు ఉపవాసం ప్రకటించింది. ఎందుకు? కింద ఉంది చదవండి. ఆయనను ఆశ్రయించి వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండదు గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారికి అందరి మీదికి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటుంది. మేము చాలా గర్వంగా చెప్పుకున్నాం రాజుతో, రాజా దేవుని కృపా హస్తము ఆయన వెంబడించే బిడ్డలకు ఉంది, కానీ ఎవరైతే తిరుగుబడతారో దేవుడు కృప వాళ్ళకు ఉండదని మేము ధైర్యంగా చెప్పేసినాము. ఇప్పుడు మేము సోల్జర్స్ కోసము ప్రొటెక్షన్ కోసం అడిగితే ఆ దేవుని యొక్క నామమును కించపరిచిన వారం అవుతాము, చేతులు చాపిన వారం అవుతాము, సహాయం అడిగిన వారం అవుతాము. గనుక 3 దినాలు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసి నమ్మి మనం ముందుకు సాగుదాము. దేవుడు మనల్ని కాపాడుతాడని అహావా కెనాల్ దగ్గర, ఆ వాగు దగ్గర 3 దినాలు ఉపవాసం ప్రకటించి ఉపవాసం ఉన్నారండి. ఎందుకు తెలుసా? ఎజ్రా ఎందుకయ్యా ఉపవాసం అంటే నా దేవుడు ఎవరో నేను మాట్లాడినాను, ఇప్పుడు ఆ దేవుడిని నేను హెచ్చించాలి, ఆ దేవుని కించపరిచేటట్టుగా నేను చేతులు రాజు దగ్గర చాపద్దు. నేను అన్ని అడిగినవి అని ఇచ్చినాడు, కానీ ఇది అడుగుతా కూడా ఇస్తాడు, కానీ నా దేవుడిని నేను ఘనపరిచిన వాడిని నేను అవ్వను. అందుకోసము he declared fasting because he was ashamed to ask the king for help. సిగ్గుపడ్డాడు. దేవుని సిగ్గుపరచడము ఆయనకి ఇష్టం లేదు. స్తోత్రం కలుగునుగాక. సరే, ఎంతకాలము పట్టు ఉండొచ్చు వీళ్ళ ప్రయాణం? 3 దినాలు ఉపవాసం ఉన్నారు కదా. చూడండి 7వ అధ్యాయము, స్తోత్రం కలుగునుగాక, 8వ వచనం చదవండి. రాజు ఏలుబడినందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశంలో నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. స్తోత్రం చెప్పండి. అంటే ఎన్ని దినాలు పట్టింది ప్రయాణము? మళ్ళీ చూడండి ఒకసారి, ఎన్ని దినాలు పట్టింది ప్రయాణము? 4 నెలలు. హల్లెలూయా. ఇమాజిన్ చేయండి, 4 నెలలు దే హ్యాడ్ టు వాక్ విత్ చిల్డ్రన్, విత్ ఫ్యామిలీస్, విత్ పొజెషన్స్. వాళ్ళు ఇంతకాలం వాళ్ళు అక్కడ ఉండి బతికినారు కదా, వాళ్ళకి కలిగినని తీసుకొని రిటర్న్ అవుతున్నారు. వాళ్ళ ఆస్తులే కాదు, రాజు ఇచ్చిన ఆ యొక్క వెండి బంగారము ఆర్టికల్స్ అన్ని తీసుకొని పోవాలి. ఇప్పుడు ఎన్ని నెలలు ప్రయాణం కావాలా? వీళ్ళు ప్రయాణం అవుతుంటే చుట్టుపక్కల దేశం వాళ్ళు అటాక్ చేయొచ్చు, వేరే రాజులు అటాక్ చేయొచ్చు, బ్యాండిట్స్ అటాక్ చేయొచ్చు, వీళ్ళకి కలిగినని దోచుకొని పోవచ్చు. ఇప్పుడు రాజు దగ్గర సపోర్ట్ అడగలేడు, దేవుడు కాపాడుతాడని నోట్తో పలికేసినాడు. ఆ ఒప్పింపు నిలబెట్టుకోవడానికి ఉపవాసం ఉన్నాడు, అందరినీ ఉపవాసం ఉండమని చెప్పినాడు, దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడని చెప్పినాడు. సరే, వీళ్ళు తీసుకొని వెళ్ళే వస్తువులలో ఒక చిన్న కౌంట్ మీకు ఇస్తాను, మీరు చూడండి వాళ్ళు ఏమేమి తీసుకొని వెళ్తున్నారు. ఒకసారి 26వ వచనం చదవండి. నీ దేవుని ధర్మశాస్త్రము గాని 8వ అధ్యాయము 26వ వచనం. ఏమేమి తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు? 1300 మనుగుల వెండిని, అంటే 650 టాలెంట్స్. 650 టాలెంట్స్ అంటే 22 మెట్రిక్ టన్స్. 22 మెట్రిక్ టన్స్ అంటే, ఒక మెట్రిక్ టన్ అంటే 1000 కిలోలు. 1000 కిలోలు ఇంటూ 22 అయితే 22,000 kgs ఆఫ్ సిల్వర్. 22
కేజీస్ కాదు, 22,000 kg ఆఫ్ సిల్వర్ ఈ బ్యాచ్ మోసుకొని పోతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 100 talents ఆఫ్ వెసల్స్ అంటే ఇంచుమించు 3.2 మెట్రిక్ టన్స్ అంటే 3,200 kgs ఉట్టి సిల్వర్ ఆర్టికల్స్. గోల్డ్ 100 talents అంటే 3,200 kgs ఆఫ్ గోల్డ్ దే ఆర్ క్యారింగ్. ఎంతండి? ఇది ఎంత ఉంటుంది బంగారం? ఇమాజిన్ చేయండి, 3,200 కిలోల బంగారము వాళ్ళు మోసుకొని పోతున్నారు. అక్కడికే కాదు, తర్వాత 20 bowls ఆఫ్ గోల్డ్ ఆర్టికల్స్ ఈక్వల్స్ టు 8,400 kgs ఆఫ్ గోల్డ్ ఆర్టికల్స్ తీసుకొని పోతున్నారు. ఎవరికైనా ఇట్లా గుంపు ఇంత ఆస్తి, ఇంత వెండి, ఇంత బంగారము వేసుకొని పోతే కంప్లీట్ గా ఎన్హాలియేట్ చేసేస్తారు. బ్యాండిట్స్ అటాక్ చేస్తారు, శత్రువులు దోచుకొని పోతారు. 4 months దే హ్యాడ్ టు జర్నీ. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎన్ని నెలలు? గాడ్ హూ ప్రొటెక్టెడ్ ఇజ్రాయెల్, పగటికి మేఘ స్తంభంగా, రాత్రికి వెన్నెల స్తంభంగా దూతలించి కాపాడిన దేవుడు ఈ ఎజ్రాతో పాటు ఉన్న గుంపును 4 నెలలు కాపాడినాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. 8వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఆఫ్టర్ 4 months ఆఫ్ జర్నీ, మేము మొదటి నెల 12వ దినం నందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి. దేవుని హస్తము మాకు తోడుగా. ఎందుకు తెలుసా అండి? వాళ్ళు నోట్తో పలికినారు, ఒప్పింపుని బట్టి నిలబడ్డారు, సిగ్గుపడకుండా ఉపవాసం ఉన్నారు, దేవుని సహాయం కోరినారు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఏమొచ్చిందండి? దేవుని హస్తము వచ్చి తోడున్నందుకు ఏం జరిగిందంట? శత్రు చేతిలో నుంచి, వారి చేతిలో నుండి, బ్యాండిట్స్ చేతిలో నుంచి. చూసినారా అండి? ఈవెన్ 4 months ఆఫ్ జర్నీ, పిల్లలు, వీళ్ళు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళతో పాటు తీసుకెళ్లిన పశువులు కానీ, ఆస్తులు కానీ, అవే కాకుండా రాజుతో పాటు ఇచ్చిన ఈ 7 advisors, వాళ్ళ వెండి బంగారము కాకుండా ఫ్రీ విల్ ఆఫరింగ్స్ ఎంత మోసుకొని పోతున్నారు తెలుసా అండి? వేల కొలది మోసుకొని పోతున్నారు. కానీ ఎవరు వాళ్ళని ముట్టలేకపోయినారు, ఎవరు తాకలేకపోయినారు, ఎవరు దాడి చేయలేకపోయినారు, ఎవరు వాళ్ళ వైపున చూడలేకపోయినారు. ఎందుకు తెలుసా అండి? దిస్ మ్యాన్ వాజ్ లీడింగ్ దట్ గ్రూప్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఎటువంటి వాళ్ళు కావాలి తెలుసా? దేవుడు ఎటువంటి వాడో పలికి ఆ ఒప్పింపులు బట్టి ఎంత ప్రతికూలత ఉన్నా కానీ కూడా నిలబడి సాధించేవారు కావాలండి. వీలైతే ఉపవాసం ఉండాలి, వీలైతే ప్రార్థనలో ఉండాలా. ఎందుకంటే దేవుడు ఇటువంటి వాడని నొప్పుకున్నా అది జరగాల్సిందే, అక్కడ అవ్వాల్సిందే. ఆ 3 దినాలు ఉపవాసం ప్రకటించి వాళ్ళు కడప ప్రాంతంలో వర్షం రాలేదు అని వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు తప్పకుండా వర్షం ఇస్తాడని చెప్పేసి పలికి 3 దినాలు ఉపవాసం ఉంటే, డూ యు నో దట్ 40 hours వర్షము ఆగలేదు, చెరువులు నిండిపోయినాయి, నాన్ స్టాప్. ఎప్పుడు వాళ్ళు చూడని వర్షము. ఎందుకు తెలుసా? దే డిక్లేర్ దట్ గాడ్ విల్ బ్రింగ్ దట్ రెయిన్ అండ్ దే ఆర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. హల్లెలూయా. అందుకోసమే ఆ టెస్టిమనీ ముందే షేర్ చేసుకోమని చెప్తున్నాను నేను. అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. నువ్వు ఆయన మాటను పట్టుకొని ఉండు, ఆయన ఘనత కోసం నిలబడు, ఆయన మహిమ కోసం నిలబడు. నిన్ను మాత్రం సిగ్గుపరచడు ఆయన. హీ విల్ కమ్ దేర్. స్తోత్రం కలుగును గాక. ఇమాజిన్ చేయండి, వాట్ గ్రేట్ ప్రొవిజన్స్ దే వర్ టేకింగ్ టు జెరూసలేం. ఒక్కడు కూడా
4 నెలలు ఒక్కడు కూడా దాడి చేయలేదు, ఒక్కడు కూడా కన్నెత్తి చూడలేదు. ద లార్డ్ వాస్ లీడింగ్ దిస్ గ్రేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు జెరూసలేం విత్ గ్రేట్ పొజిషన్స్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వ విషయము నేను చెప్పి నేను ముగిస్తాను. When Ezra came to Jerusalem, you know what happened? 9వ అధ్యాయంలో మీరు చూడండి. Some people came and spoke to him and said, ఎజ్రా నీకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. దేవుడు ఇంటర్ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పినాడు, అన్యులను పెళ్లి చేసుకోవద్దని చెప్పినాడు. కానీ ఇక్కడున్న యాజకులు, ప్రీస్టులు, లేవీలు అంతా కూడా చాలా మటుకు పెళ్లి చేసుకున్నారు. అండ్ దే ఆర్ డూయింగ్ రాంగ్ స్టఫ్. ఏదైతే చేయకూడదో చెడ్డ కార్యాలు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పిన వెంటనే యు నో వాట్ ఎజ్రా డిడ్? 3వ వచనంలో ఉంటుంది, వెన్ ఐ హర్డ్ దిస్, ఇది నేను విన్నప్పుడు 3వ వచనంలో ఏమంటున్నాడు? ఐ టోర్ మై ట్యూనిక్, నా యొక్క బట్టలను చింపుకున్నాను, నా ఎంటుకలను పీక్కున్నాను, నా యొక్క బిఏడ్ని కూడా నేను పీక్కున్నాను అని ఎజ్రా చెప్తున్నాడు. అండ్ హీ సాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఉదయం నుంచి సాయంకాలపు బలిలిచ్చే సమయం వరకు ఒక్క శబ్దం లేకుండా he was shocked and he sat down. ఎందుకంటే ఏ ప్రజలైతే దేవుడు పరిశుద్ధంగా పవిత్రంగా వేరే వాళ్ళతో మిక్స్ కావద్దు అని దేవుడు హెచ్చరించినప్పటికీ వేరే ప్రజలు పక్కన పెట్టండి, యాజకులు, the priests and Levites, they compromised. అది విన్న వెంటనే హృదయము బద్దలై he was weeping, he was appalled. తర్వాత వాళ్ళందరికీ ఏమని సందేశం ఇచ్చి పంపించినారు తెలుసా? మీరందరూ 3 దినాలలో రాలేదనుకో మీ ఆస్తులంతా జప్తు చేపిస్తా అని వాళ్ళందరినీ టెంపుల్ స్క్వేర్కి పిలిచి, అండ్ హీ బిగాన్ టు రీడ్ ద లా, దేవుని యొక్క విధులను వాళ్ళకు చదివి నేర్పించి పశ్చాత్తాపంలోనికి తీసుకొచ్చి వాళ్ళతో ఒక నిబంధన చేపించి వాళ్ళతో ఒప్పించి ఏడ్చి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎజ్రా ఎలా ప్రార్థించినాడంటే ఆ పాపాలను ఒప్పుకుని, 9వ అధ్యాయం అంతా ఆయన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినాడు, ఏడుస్తూ ప్రార్థన చేసినాడు. తాను దేవుని యొక్క ఇంటిలో పారేసుకొని కింద పడి ఆయన ప్రార్థన చేస్తుంటే, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అదే రీతిగా ఈయనకి ఏడవలసిన అవసరం ఏమొచ్చిందండి? వీళ్ళు చేసుకుంటే చేసుకున్నారు, బ్రతుకుతే బ్రతకని. లేదు దేవుని బిడ్డలారా, దేవునికి అవమానం కలిగింది. దేవుని యొక్క బిడ్డలు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారో ఆ బిడ్డల ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది. దేవుణ్ణి వాళ్ళు గణపరచట్లేదు, దేవునికి అవిధేయత కలిగి బ్రతుకుతున్నారు. ఇది చాలా చెడ్డది జరుగుతుంది మా ప్రాంతంలోని ఏడ్చేసినాడు, ఉపవాసం ఉన్నాడు. హీ వాజ్ సో సెన్సిటివ్ టు ద థింగ్స్ బిలాంగింగ్ టు గాడ్. తర్వాత వాళ్ళు నిబంధన చేసుకొని మార్చుకొని వాళ్ళు ఆ టెంపుల్ స్క్వేర్ లో వణుకుతూ, ఒకవైపున వాన కొనుక్కుతున్నారంట, ఇంకొకటి దేవునికి భయపడి వణుకుతున్నారంట. ఎందుకంటే హీ వాజ్ స్పీకింగ్ టు దెమ్. ఆయన కానీ ఒక్కడు కూడా కదలలేదు. చివరికి ఈ వానకు తడిచి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుందని మరలా మిమ్మల్ని పిలిపిస్తాను పంపించేసినాడు. యు నో వాట్ ఎజ్రా డిడ్ వెన్ పీపుల్ లెఫ్ట్? చూడండి 5వ వచనము చదవండమ్మా. అప్పటికే ఏడ్చినాడు, అప్పటికే ఉపవాసం ఉన్నాడు, అప్పటికే తిండి తినలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇటువంటి సెన్సిటివ్ గా దేవుని బిడ్డలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చదవండి. ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఇంటికి వెళ్ళి మంచిగా చికెన్ మటన్ తీసుకొని తిని 2 ముక్కలు వేసుకొని, ఈ చాలా ఉపవాసం ఉన్నా, నాకు తిండి లేకుండా చాలా ఉన్నా అనేసి లోపలికి పోయేసి మంచిగా తిని మంచిగా రెస్ట్ తీసుకున్నాడు. అక్కడ ఏముందమ్మా? కుమారుడైన యోహాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధములను బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండా. అందరిని పంపించిన తర్వాత కూడా తిండి లేకుండా ఉన్నాడు. అక్కడ భోజనం తినలేదు,
దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సెన్సిటివిటీ వీ హ్యావ్ టు బిల్డ్ యాజ్ వీ వాక్ విత్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దేవుని బిడ్డలు దేవుని అవమానపరిచి మనకి ఇటువంటి న్యూస్ మనకు వస్తే మనం ఏమైనా కదిలించబడతామా అండి? ఏమైనా కదిలించబడతామా? ఇట్లా దేవుని బిడ్డలు ఇట్లా దేవునికి అవమానం చేసినారు, దేవుని బిడ్డలు ఈ రీతిగా దేవుని కించపరిచినారు, ఇట్లా మోసంతో పట్టుబడ్డారు, ఈ రీతిగా దేవుని యొక్క నామం కించపడుతుందనే వార్త రాగానే మనం ఏం చేస్తాం తెలుసా? ఇట్లా చూసేసి తర్వాత మన ట్విట్టరు, లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, లేకపోతే యూట్యూబ్ వీడియోలో రీళ్ళు, మన హృదయంలో ఏమీ ఉండదు. ఎందుకంటే ఇంత కూడా చలనం ఉండదు. దేవుడు కించపడుతున్నాడు, దేవుడు అవమానించబడుతున్నాడు, అయ్యో అని దేవుని సన్నిధికి పోయి మొరపెట్టగలిగిన, ప్రార్థన చేయగలిగిన, ఉపవాసం ఉండగలిగిన వారు లేరు. కాబట్టే ఈ జనరేషన్ అంతా నాశనానికి పోతా ఉంది. హల్లెలూయా. 4 విషయాలు మనం చూసుకున్నామండి. ఏంటిది? ఎజ్రా ఆ పర్షియన్ రాజు పైన ఎంత ప్రభావం చూపించినాడంటే, అంటే అప్పటికి ఇంకా జెరూసలేంకి రాలే. ఎజ్రా రాజు వంగేటట్టుగా, కృప చూపించేటట్టుగా, సహాయం చేసేటట్టుగా, ఆ దేవునికి భయపడేటట్టుగా, ఆ ధర్మశాస్త్రము ఎత్తి పట్టుకొని నిపుణుడైన ఎజ్రా అని సంబోధించేటట్టుగా అక్కడే బతికినాడండి. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. రెండోది, వాట్ డిడ్ వి సీ? ఆయన ఎటువంటి స్టాండర్డ్ అయితే ఆయన కట్టుకొని లేపినాడో ఆ స్టాండర్డ్కి వేరే వాళ్ళని తేగలిగినాడు. దేవుని బిడ్డలారా, ఆయన దేవుణ్ణి వెతికినాడు, హృదయాన్ని వాక్యంను వెతికే దాంట్లో పెట్టినాడు. వాక్యానుసారంగా he followed, he obeyed the word of God, he practiced the word of God, and then he preached the word of God, and for that reason the favor of the Lord was upon him. Those who follow the word, God's favor will not leave them. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపెట్టాలా, కనికరం చూపెట్టాలంటే నువ్వు దేవుని వెతుకు, దేవుని వాక్యానుసారంగా వెతుకు. నీ దేవుని యొక్క కృపా కనికరం నీ వెంట రాకపోతుంది చూడు. మూడోది, ఏదైతే నమ్మినాడో, పలికినాడో దానికి కట్టుబడి నిలబడ్డాడు. రాజు దగ్గర వంగలే, చేతులు చాపలే. మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. వాక్యం ఉంది కదా, నరులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. హీ డిడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్స్ బిఫోర్ ద కింగ్, హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్స్ టువర్డ్స్ గాడ్. 3 దినాలు ఉపవాసం. దిస్ ఈస్ ద వర్డ్ గాడ్ బ్రాట్ హియర్ ఫ్రమ్ దిస్ పుల్పిట్. గతంలో మనకు ప్రవక్తలను లేపాలా, హగ్గా లాంటి వారు లేపాలా, జకర్యా లాంటి వారు లేపాలా, ఇక్కడి నుంచి మనతో మాట్లాడాలా, మనకు డైరెక్షన్ ఇవ్వాలా అని మనం వాక్యం బోధించినాము. వి సీ నో బెన్హర్ కమింగ్ హియర్ sharing some prophetic words from the Lord. He's talking about calling the people into fasting prayer. Church, online prayers. Remember, there's a prophetic voice coming from the Lord. Listen and obey. Follow. Ayaka Hava Canal Nagara. Valandaru upavasam unnatluga. We need to return back to that fasting and praying and seeking. Devan Bidlara, we will see great things happening afterwards. Hallelujah. ఎజ్రా పిలిచినప్పుడు అందరు ఎట్లా ఏకీభవించినారు, సహకరించినారు. యూ పీపుల్, when there is a call coming from here, you must all unite. మీరందరూ కూడా ఒకటై చలో ఉపవాసం ఉందాం, చలో ప్రార్థన చేద్దాం, చలో నైట్ అంతా మెలుకుందాం. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. we need to listen to the voice of God. ఆమేన్. 4వది, ప్రజలు రాజీ పడుతున్నప్పుడు ఎజ్రా వాళ్ళ విషయంలో ఎంతో దుఃఖపడినట్లుగా, ఏడ్చినట్లుగా, ప్రార్థించినట్లుగా, విలపించినట్లుగా, మార్పును తీసుకొని వచ్చినట్లుగా ముందు. He did not stop there. అందుకోసమే
ఎజ్రా ఒక సామాన్యుడు కాదండి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. హీ వాస్ ఎ మ్యాన్ హు బ్రాట్ వర్షిప్ బ్యాక్. ఆరాధనను తిరిగి యెరూషలేం మధ్యలోనికి తీసుకొని వచ్చినాడు. రిఫార్మ్స్, సోషల్ రిఫార్మ్స్ తెచ్చిన, చేంజెస్ పట్టుకొని వచ్చినాడు. ఏ ఆత్మీయత అయితే కూలిపోయిందో తిరిగి ఆత్మీయతను కట్టినాడు. స్తోత్రం కలుగును గాక. He brought people back to God. He was a man who stood as one man army and he brought revival in the land of Jerusalem. ఆ యొక్క యెరూషలేంలో ఒక గొప్ప రివైవల్ కి ఆయన కారణమైనాడు. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ టు ఇఫ్ యూ వాక్ లైక్ ఎజ్రా. హల్లెలూయా. ఎజ్రా వలె నువ్వు నడిచినట్లే, ఎజ్రా వలె నువ్వు వెతికినట్లయితే, ఎజ్రా వలె రాజీ పడకుండా నువ్వు నిలబడి, ఎజ్రా వలె నువ్వు విలపించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నువ్వు వాడబడగలుగుతావు. నువ్వు విల్ బి యూస్డ్ బై గాడ్ ఇన్ పవర్ఫుల్ వేస్. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈస్ ఛాలెంజింగ్ us త్రూ హిస్ లైఫ్. బ్రతుకుతే ఇలా బ్రతుకు, బ్రతుకుతే ఇటువంటి ఒప్పింపులు కలిగి బ్రతుకు, బ్రతుకుతే నీ సమయాన్ని ఈ రీతిగా గడుపు, బ్రతుకుతే ఈ రీతిగా వాక్యానుసారంగా కట్టుకో, బ్రతుకుతే ఇట్లా రాజీ పడకుండా బ్రతుకు, బ్రతుకుతే ఈ రీతిగా ప్రార్థన చేయి, ఈ రీతిగా ఉపవాసం ఉండు. నేను ఎందుకు గొప్ప కార్యం చేయనని దేవుడు మీతో మాట్లాడుతుంది. వై విల్ హీ నాట్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ? We need to return back to the same place, church. We need to return back. మనం తిరిగి రావాలా, వినాలా, లోబడాలా. We need a leadership like ఎజ్రా. ఎజ్రా లాంటి నాయకత్వం మనకు కావాలి. స్తోత్రం కలుగును గాక. May God bless you all. దేవుడు మీ అందరినీ దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.